కల్చర్ చేసుకుంది తెలియదు తెలిసేది కూడా కాదు. మనం బయట చేసే విధంగా ఈ ట్యాంకుల్లో చేసే పద్ధతి కరెక్ట్ కాదు. అవును. ఈ ట్యాంక్ కంటూ ఒక సెపరేట్ పద్ధతి ఉంటుంది. అవును సార్. ఓకే, ఎలాగా మనం నీటిని సో ఎప్పుడైతే మనం రొయ్యల పిల్ల తెచ్చుకుంటామో మీరు ఇప్పుడు మనం వెళ్ళేది ప్రాసెస్లో మీరు అడిగే మిమిక్రీ అంటాం. ఆక్వా మిమిక్రీ అంటే నీటిలోనే జూ ప్లాంటన్ సైటో ప్లాంటన్ మీ పాండ్స్ లో పచ్చదనం కనబడతాయి నీటిలో, అది క్రియేట్ చేస్తాం. దాని తర్వాత మెల్లిగా దీంట్లో ఫర్మెంటెడ్ కార్బన్ వేస్తాం, అప్పుడు లైట్ గా బయోఫ్లాక్ రూపంలో తయారవుతుంది. లాస్ట్ స్టేజ్ వచ్చేసి ఆర్ఏఎస్, ఇది రియల్ పెంపకం. దాని తర్వాత దీంట్లో మేము తిలాకే వేసాం. తిలాకే గొరసలు అంటారు, మన ఆంధ్రాలో తినరు, ఎవరు తినరు. ఇక్కడ మార్కెట్ రేట్ వచ్చేసి 40-50 రూపాయలు ఉంటుంది. గొరసలు వింటర్ క్రాప్, అంటే చలికాలంలో హైదరాబాద్ లో వేయించుకోవాల్సిన చేప. ఎందుకు చలికాలంలో ఏమవుతాయి అంటే వాటర్ టెంపరేచర్ 14-15 డిగ్రీలకు పడిపోతే రాత్రులప్పుడు. అవునా? అలాంటప్పుడు చేప మేత తినదు. అలాంటప్పుడు నేను కాస్ట్లీ చేపలు కొరమేను అలాంటివి వేసుకున్నాను అంటే నాకు కష్టం అవుతుంది. అందుకోసం అని చెప్పేసి చీప్ పంగాస్ అన్న గొరసలన్న వింటర్ క్రాప్ లో ఒక 5 నెలల కోసం వేసుకోవచ్చు హైదరాబాద్ లో. అయితే మాకు కూడా 15 degrees అట్లా పడిపోతుంది సార్. బయట వెదర్ పడిపోతుందా? అలాగైతే వింటర్ క్రాప్. అది వేరే సీజన్లో ఎస్పెషల్లీ మన చేప పిల్లల దగ్గరకు వచ్చేసరికి రైతులు మన దగ్గర చేప పిల్లలు ఓన్లీ జూన్, జూలై, ఆగస్ట్ ఈ 3 నెలల్లోనే కొంటారు. అవును సార్. చెరువులో నీళ్ళు వర్షాలు పడినప్పుడే పిల్లల్ని కొంటారు. సో మనము పిల్లల సాగు ఆ టైం కల్లా రెడీగా ఉండడానికి ట్రై చేయాలి. సో ఇలాంటి ట్యాంకుల్లో కల్చర్ మీకు రొయ్యలు ఎందుకు చెప్పాను అంటే రొయ్యలకి ఏ విధంగా అయితే జాగ్రత్తలు ఆక్వా మిమిక్రీ బయోఫ్లాక్ అనే పదాలు వాడానో అదే దీంట్లో కూడా మనకి అప్లై అవుతుంది. ఎలాగంటే ఫస్ట్ మనం తెచ్చేది స్పాన్ 10 రోజుల పిల్ల లేకపోతే 8 రోజుల పిల్ల 9 రోజుల పిల్ల అనేది తెచ్చుకుంటాం. స్పాన్ మనకి లీటర్ లెక్కలో వస్తుంది. స్పాన్ లీటర్కి 1,00,000 చేంజ్ వస్తుంది. స్పాన్ మనము లెక్క మనం ట్యాంక్లో ఎలా వేసుకుంటాం అంటే స్పాన్ అంటే రొయ్యల స్పానా చేప పిల్ల స్పాన్, చేపల పిల్ల స్పాన్, రొయ్యలది పిఎల్ అంట. ఓకే, సో స్పాన్ ని మనము 1,00,000 రూపాయలు తెచ్చుకుంటాం. వేసుకునేది ఎలాగంటే ప్రతి 10,000 లీటర్లకి 1,00,000 స్పాన్ వేస్తాం. సో ఇప్పుడు ఈ ట్యాంక్ 20,000 లీటర్లు, కానీ మనం ఎప్పుడు కూడా 20,000 లీటర్లు నింపాం, దాదాపు 10,000 12,000 నింపుతాం. సో దాని ప్రకారంగా ప్రతి 10,000 లీటర్లు అంటే దీనికి దాదాపు 1,50,000 అలా స్పాన్ వేసుకుంటాం. అలా ప్రతిదీ ఆ లెక్క ప్రకారం స్పాన్ వేసుకుంటాం. ఫస్ట్ 5-6 రోజుల మట్టికి దానికి జూ ప్లాంటన్ సైటో ప్లాంటన్ తినేటట్టు దానికి అలవాటు చేస్తాం. మెల్లిమెల్లిగా ఫ్లాక్, మెల్లిమెల్లిగా మైక్రో గ్రాన్యూల్స్ ఫీడ్, తర్వాత ఫీడ్ అలవాటు చేస్తాం. మన ఐడియా ఏంటి అంటే ఓవర్ 40 రోజుల్లో అది 1.5 ఇంచు పెరగాలి. నాకు 50% మొటాలిటీ వచ్చినా పర్లేదు. సో నేను 1,50,000 వేసుకుంటే నాకు చదవాలి, నాకు 75,000 ఇంచున్నర పిల్లలు దీంట్లో మిగులుతాయి. అప్పుడు దీనికి కాస్త పెద్ద ట్యాంకులో వేసుకుంటే 3 ఇంచులు అవుతుంది. ఆ 3 ఇంచులది మార్కెట్లో నాకు ₹1.80 నుంచి ₹2.30 దాకా నడుస్తుంది. సైజ్ ఆఫ్ ద ఫిష్ దాన్ని బట్టి. నేను చెప్పేది ఏంటంటే కాబట్టి జీరో సైజ్ అవ్వదు దీంట్లో. యూఆర్ టాకింగ్ అబౌట్ పాత చేప. పాత చేప చాలా మంది, కానీ పాత చేప కొనేవాళ్ళు ఎలాగంటే మీలా పాండ్స్ తవ్వుకొని లేకపోతే చిన్న చిన్న హెక్టేర్లు రిజర్వ్ మా ఏరియాలో పెద్ద చెరువులు కూడా అదే చేస్తున్నారు. అన్ని దొరకవు కదా సార్. మా దగ్గర కూడా నేను మొన్న మన ఖమ్మం రిజర్వాయర్స్ దగ్గర బోల్డ్ మంది ఉన్నాయి, రిజర్వాయర్స్ వాటర్ షెడ్ ఏరియాస్. వాళ్ళు కూడా పాత పిల్ల కోసం వెళ్తారు. వెళ్ళరని కాదు, దొరికితే కొనేది అందరు పాత పిల్లే. కానీ ఇప్పుడు వాళ్ళు ఒక్కొక్క పాండ్ లో 20 లక్షలు 30 లక్షల పిల్ల వదలాలి. అవును సార్. అప్పుడు అది ₹6-7 అంటే వర్కౌట్ అవ్వట్లేదు. సో చేయలేరు, వర్కౌట్ కాదు చేయలేరు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, కొంత అది కొంటారు, ఇది వేస్తారు. మొత్తం అది కొనలేరు కదా, అది అని చెప్పి అది కొనరు అనట్లేదు. కొనగలిగినంత అది కొని మిగతా అది కొని వేస్తారు అన్నమాట. అందుకోసం ఇది రెడీగా ఉండాలి. దీంట్లో మీరు పాత పిల్లని చేద్దాం అనుకోవడం ఎకనామికల్ కాదు సార్, ఫ్రాంక్ గా చెప్తున్నాం. సంవత్సరం అంతా ఎకనామికల్ కాదు. కారణం కూడా చెప్తాను, ఎందుకంటే సంవత్సరం పాటు ఒక జీవికి ఏమవుతుంది అనేది ఎవరు ప్రామిస్ చేయలేరు. ఓకే, లైవ్ అది, ఇది మనం మెషిన్ కాదు. దానికి ఒక రోజు మనకి పెద్ద పిడుగుపడి కరెంటు పోవచ్చు, లేక ఏదైనా జరగచ్చు, తెలియలేంది. సో 1 ఇయర్లో చేయడం అనేది కాదు, 45 రోజులు 30 రోజులు 60 రోజుల్లో తీసేటట్టు చూసుకోవాలి. అది మనకి చలికాలం వర్షాకాలం
వర్షాకాలం ఎండాకాలం, వర్షాకాలం చేతికి వస్తుంది. అంటే ఏప్రిల్లోనో ఏప్రిల్ మేలో సమ్మర్ లో మనం ఆర్డర్ పైన రూఫ్ అనేది చేసుకోవాలి. ఈ ఓపెన్ ఎయిర్ లో పెడితే ఎండిపోతాయి. ఇప్పుడు అందుకే ఎండ కొట్టమంటున్నాను మా వాళ్ళకి. ఇప్పుడు రెడీగా ఎండిపోయింది అనుకోండి, ఇప్పుడు మే 20-30 తారీఖు నుంచి కొన్ని ట్యాంకుల్లో కొరమేను వేసుకుంటాం, కొన్ని ట్యాంకుల్లో చేపలు వేస్తాం. ఎందుకంటే మనం మిల్లిమిల్లిగా అలవాటు చేస్తున్నాం ఇక్కడ ఉన్న వాళ్ళకి. అక్కడికి వెళ్ళి తెచ్చుకో, ఎందుకంటే రైతు కూడా ఎప్పుడు ఒకేసారి మీ దగ్గర అన్ని కొండం. ఫస్ట్ మీది ఎలా ఉందో లేదో అనేది కొంచెం కొనుక్కొని తీసుకెళ్ళి చేసుకుని తృప్తి పడాకే వస్తాడు మళ్ళీ. మనం దానికోసం అనేది ఫస్ట్ చేయగలుగుతాం. ఇలా చేసి అతని కల్లారా చూసాడు అనుకోండి, అప్పుడు ఈ విల్ షో ఇంట్రెస్ట్. ఇంకోటి ఏంటంటే సార్, మీరు ఇప్పుడు 2 నెలలు రొయ్యలు అన్నారు, ఇప్పుడు కూడా రొయ్యలు చేస్తున్నారా? ఏది ఇప్పుడు రొయ్యలు లేదు, అప్పుడు చేసాం. దాని తర్వాత రొయ్యలు ఆపేయడానికి కారణం ఏంటి అంటే, రొయ్యలకి నీళ్ళు ఇవన్నీ చేయొచ్చు, కానీ బిగ్గెస్ట్ రిక్వైర్మెంట్ ఈస్ 24/7 కరెంట్. ఏరియేషన్ అది కరెంట్ ఎందుకు? ఏరేషన్ కోసం. ఇప్పుడు ఏమంటాయి సార్, ఇప్పుడు మీరు ఫిష్ ఫింగర్ లింగ్స్ చేస్తున్నారు, ఫింగర్ లింగ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఇప్పుడు 3 నెలలు అనుకోండి. 3 నెలలు అంటే ఏ నెల నుంచి? ఏప్రిల్ నుంచి, మే నుంచి స్టార్ట్ చేస్తాం. మే, జూన్, జూలైకి అంటే అవతల వర్షాకాలం వస్తుంది, చలికాలం వస్తుంది సార్. అదే కొరమేను వేసుకోవాలి. కొరమేను కూడా ఆ కాలంలో మ్యాథ్ తక్కువ తింటే చలికి వాటికి అవుతుంది. కరెక్టే, కాదనట్లేదు. ప్లస్ ఇప్పుడు వాటర్ ఇప్పుడు నేను బోర్లో తీస్తాను. బోర్లో తీసినప్పుడు మాకు క్లోరిన్ కంటెంట్ అంటారా, క్లోరిన్ కంటెంట్ అంటారు. ఇటు ఎముకలు అన్ని పళ్ళు అన్ని ఇబ్బంది అవ్వద్దు మనుషులకి. హార్డ్నెస్, కాల్షియం కార్బోనేట్. హార్డ్నెస్ అనేది నాకు తెలియదు. అది ఫ్లోరిన్ కంటెంట్ ఫ్లోరిన్ అని అనుకుంటా. అయితే నేను రిపోర్ట్ చూడాలి. అది సైంటిస్ట్ వాళ్ళని ప్రొఫెసర్స్ అడగాల, ప్రొఫెసర్ కాలేజ్ వాళ్ళని. ఫ్లోరిన్ కంటెంట్ మీరు వాటర్ బాటిల్ పంపిస్తే మేము టెస్ట్ చేపిస్తాం. అక్కడైతే అక్కడ టెస్ట్ చేపించి నాకు రిపోర్ట్ పంపించినా సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నేను బోర్ వాటరే పెట్టాలా. ఏంటి ఈ ఏప్రిల్ నెల మాకు ఆగస్టు పైన వస్తాయి నీళ్ళు, ఇది కెనాల్ నీళ్ళు. ఆగస్టు నుంచి మార్చి వరకు ఉంటాయి. వర్షాలు బాగా పడుతుంటే డ్యామ్ మళ్ళీ ఆలం వేస్తారు. ఆలం అంటే ఫిట్ కర్రీ అంటే ఇప్పుడు మనకి పూర్వకాలంలో షేవింగ్ చేశాక ఒకటి రుద్దేవారు, గుర్తుందా? లేకపోతే ఆలం అంటారు. అది వేస్తారనమాట నీటిలో, హార్డ్నెస్ తగ్గడానికి. హార్డ్నెస్ తగ్గాక అప్పుడు సిస్టంలోకి తీసుకుంటారు దాన్ని. సో మీరు రెండు లేయర్స్ వేసినట్టు పైన. అవును, పైన ఎందుకు అంటే వర్షపు నీళ్ళు లోపల రాకుండా, దాన్ని క్లాడింగ్ అంటాము. ఇదేమో బ్లాక్ షేడ్ నెట్ ఏమో వెలుతురు ఎక్కువ ఇంటెన్స్ లోపల రాకుండా. అవును సార్, వేడి కూడా తగ్గిస్తుంది. అంటే దాని ఫిల్టర్స్ అన్నీ కావాలా. అవును, కానీ బయోఫ్లాక్ అంటే ఏరియేషను ప్లస్ మనం దానికి కావాల్సిన దాన్ని అంటారు ఫ్లాక్ డెవలప్మెంట్. మనకి బయోఫ్లాక్ అంటే ఊరికే కష్టాలు చేస్తున్నారు. టెస్టింగ్ ఫోన్లో పెట్టి ఎంత ఫ్లోక్ ఉంది, ఎంత ఏళ్ళ సామాను అన్ని రకాలన్నీ కష్టాలు చేయాలి. అది వర్క్ కొంచెం శ్రమతో కూడిన పని. కొంచెం అలర్ట్ లేకపోతే వర్కర్స్ మీద డిపెండ్ అయితే పోద్ది. మనమే పర్సనల్గా చూడాలా. ఇప్పుడు మామూలుగా అక్కడంటే ఇండోనేషియాలోనూ అక్కడైతే అప్పుడు ఎప్పుడో చూసాను నేను వీడియోలో. టెక్నీషియన్స్ ఉంటారు, వాళ్ళు బూట్లు వేసుకొని గ్లౌజులు వేసుకొని చేస్తుంటారు. చేస్తుంటే వాళ్ళ నాలెడ్జ్ ఉంది. మనకి ఇక్కడ లేదు. ఒట్టి ఆర్ఏఎస్ కానీ మామూలు కల్చర్ కానీ ఉద్దేశం నాకు అయితే ఉంది. యాక్చువల్లీ అది మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్ని కరెక్టే. ఒక టెక్నికల్ ఎక్స్పర్ట్ ఉంటే బయోఫ్లాక్ అనే కాదు, ఆర్ఏఎస్లో కూడా అలాంటివి జరుగుతాయి. మనం ఆర్ఏఎస్లో బయోఫ్లాక్ మనకి కనబడుతుంది, నీళ్ళు అంత చెత్తగా ఉన్నట్టు ఉంది కాబట్టి మనకు అంత టెక్నీషియన్. ఇంత క్లీన్గా ఉండాలంటే ఈ చెత్త అంతా ఎక్కడో ఒక చోట మారుతూ ఉండాలి కదా. అవును, దానికి ఒక టెక్నీషియన్ ఉండాలి. మరి
ఆ మెకానిక్స్ ఉండాలి, అక్కడ కూడా ఒక వ్యక్తి ఉండాలి. సో నేనేమంటున్నానంటే ఆ విధంగా చూడడం తప్పు. నీ దృష్టిలో పెట్టుకోవాలి. ఆర్ఏఎస్ అంటే వాటర్ ఇంత క్లియర్గా ఉండాలంటే 24 గంటలు వాటర్ ఫ్లో అవుతూ ఉండాలి. బయటికి వెళ్ళి ప్యూర్ అయ్యి లోపల రావాలి, బయటికి వెళ్ళి ప్యూర్ అయ్యి లోపల రావాలి. ఇలా జరుగుతూ ఉండాలంటే ఎంత కరెంట్ కావాలి? మాకు అక్కడ యూనిట్ 150 రూపీస్ 155 సార్. మాకు ₹6.50. ₹6 పైన కూడా పెంచుతారు. ఇక మన వారు వస్తుంది కాబట్టి ఖర్చు పరిస్థితికి యాక్సిడెంట్ చేస్తారు. మాకు అక్కడ ఆ బెనిఫిట్లో ఉంది సార్. ఆక్వాకల్చర్ మరి కరెంట్ ఎక్కువ, ఫస్ట్ అదొకటి. ఓకే, కరెంట్ ఈజ్ అ బిగ్ రిక్వైర్మెంట్. సెకండ్ రిక్వైర్మెంట్ ఏంటంటే చేపకి ఏది కావాలో కూడా ఆలోచించాలి కదా, చేయకూడదు. ఓకే, మనం ఇనీషియల్గా చేప పిల్లి వేసినప్పుడు ఇంత క్లీన్గా వాటర్ ఉంటే దాని గ్రోత్ హ్యాంపర్ అవుతుంది. మనం ఏం చేయాలంటే ఆ సైజులో దానికి దాని న్యాచురల్ ఎన్వైరన్మెంట్లో ఎలాగుంటారో అది మిమిక్ చేయడానికి ట్రై చేయాలి. అది ఆక్వా మిమిక్రీ, బయోఫ్లాక్ కాదు. అది ఆక్వా మిమిక్రీ అంటే ఫ్లాక్ ఉండదు, కానీ జూ ప్లాంక్టన్, సైటో ప్లాంక్టన్ ఉంటుంది. వాటర్ కింద పోతుంది కదా, ఆర్ఏఎస్ ప్రకారం కిందకి వెళ్ళిపోద్ది. కానీ జూ ప్లాంక్టన్ కూడా వెళ్ళిపోద్ది కదా, సైటో ప్లాంక్టన్ వెళ్ళిపోద్ది కదా. సో ఆ స్టేజ్ చేసినప్పుడు ఏదైతే జూ ప్లాంక్టన్, సైటో ప్లాంక్టన్ స్టేజ్ ఏదైతే వాటర్ చేస్తున్నామో అప్పుడు దాని అవుట్లెట్ క్లోజ్ చేస్తాం. అంటే సెంటర్లో ఉంటుంది కదా. అవును, బయట వాల్ ఉంటాయి కదా. అవును సార్, అవును సార్, అర్థమైంది. ఇది క్లోజ్ చేస్తే అవును సార్, మనకి వాటర్ బయటకు వెళ్ళదు. సో మనం 7-8 days పీరియడ్ ఏదైతే చిన్న పిల్లని వేస్తున్నామో అప్పుడు దానికి బయట ఎన్వైరన్మెంట్ మిమిక్ చేయడానికి ట్రై చేస్తాం. అది న్యాచురల్ ఫీడ్ తీసుకున్నట్టు. కానీ ఏరియా అది ఇస్తాం కదా, బ్లోవర్ ఉంది కదా, బ్లోవర్ కూడా. సో 7-8 days తర్వాత ఏమవుతాయంటే ఎప్పుడైతే అది కాస్త అడాప్ట్ అయ్యి తినగలుగుతుందో అప్పుడు దానికి మ్యాథ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాం. అవును సార్. ఎప్పుడైతే మ్యాథ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నామో టాయిలెట్ వెళ్తుంది, మిగిలిపోయిన మ్యాథ్ ఉంటుంది. ఇదంతా ఏం చేస్తుందంటే లోపల మనకి డీకంపోజ్ అయ్యి అమోనియా క్రియేట్ చేస్తుంది. అవును సార్. అప్పుడు ఏం చేస్తామంటే కొంచెం చెత్త బయటకు తీసేసి అంటే సెంట్రల్ డ్రైన్ ఇది ఓపెన్ చేస్తాం మళ్ళీ. అవును సార్. కొంచెం బయటికి వెళ్ళిపోతుంది. ఇది వెళ్ళిపోయిందని అమోనియా ఏం తగ్గదు, కొంచెం చెత్త బయటకు తీసామంటే ఇక్కడ పెరిగిన అమోనియాని మనం ఫర్మెంటెడ్ కార్బన్ వేసి అమోనియాని కార్బన్తో మిక్స్ చేసి ఫ్లాక్ తయారు చేస్తాం. బయోఫ్లాక్ అవుతుంది. ఇది సెకండ్ స్టేజ్. సెకండ్ స్టేజ్లో ఫ్లాక్. ఇప్పుడు ఎంత కార్బన్ వేస్తావు, ఎంత అమోనియా జనరేట్ అయింది అవన్నీ మీరు ఇందాక అన్నారు కదా కోన్ అని. ఓకే, దాన్ని ఎంఆఫ్ కోన్ అంటాం. ఆ ఎంఆఫ్ కోన్లో కింద ఎంత ఫ్లాక్ తయారవుతుందో దాని ప్రకారం చూస్తాం, దాని ప్రకారం వేస్తుంటాం, దాని ప్రకారం తీస్తుంటాం కూడా. ఎప్పుడైతే అది పెరుగుతుందో ఇది ఓపెన్ చేసి ఫ్లాక్ తీసేస్తాం. లాస్ట్లో ఎప్పుడైతే చేప సైజ్ పెరిగిపోయిందో అప్పుడు దానికి మ్యాథ్ ఎక్కువైపోయింది, టాయిలెట్ ఎక్కువ వెళ్తుంది, అంటే అమోనియా ఎక్కువ పెరుగుతుంది. అంటే లెక్క ప్రకారం నేను ఫ్లాక్ మెయింటైన్ చేయాలంటే చాలా ఎక్కువ వేయాలి. ఇది కూడా వేస్తే అది కూడా ఫ్లాక్ ఫార్మ్ అవుతుంది. దాని లోపల కార్బన్ కంటెంట్ ఎక్కువైతుంది, సో ఆక్సిజన్ ఎక్కువ కావాలి. సో దట్ ఈస్ క్రిటికల్. ఒక్క సెకండ్ కూడా మీరు అన్నారు కదా బ్లోవర్ ఆగిపోతే మొత్తం పాడైపోతుంది. ఎందుకు, దాంట్లో అంత కార్బన్ అవుతుంది కదా. అందుకే చేప ఒక సైజ్ వచ్చాక ఎప్పుడైతే అది ఎక్కువ మేత తినడం మొదలవుతుందో బయోఫ్లాక్ నడపం ఇంకా అప్పుడు ఆర్ఏఎస్ కిందకి అన్ని ఫిల్టర్స్ అవసరం అవుతాయి. ప్లస్ అట్ ద సేమ్ టైం అప్పుడు వాటర్ కూడా పడేస్తుంటాం. కంపల్సరీ వాటర్ పడేసి కొత్త వాటర్ వేస్తూ ఉంటాం, ఎందుకంటే అమోనియం కంట్రోల్ చేయలేం అంత సైజ్ వచ్చాక. సో ఫిల్టర్ ఎందుకు చేస్తామంటే తక్కువ పడేయడానికి ట్రై చేస్తాం అంతే, నీళ్ళు పడేయడం మట్టికి కానీ. సో ఈ కల్చర్ ఇది పెరిగే మొత్తం లైఫ్ స్పాన్లో మీరు గమనిస్తే ఫస్ట్ ఆక్వా మిమిక్రీ, తర్వాత మధ్యలో బయోఫ్లాక్, లాస్ట్లో దాన్నే హైబ్రిడ్. ఇలా చేయాలి. మనము ఎవరో ఆర్ఏఎస్ చేస్తున్నారని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా 24 అది కూడా చేప మీద డిపెండ్ అయి ఉంటుంది సార్. ఇప్పుడు నేను ఇలాంటి ట్యాంకుల్లో ట్రౌట్ లాంటి కోల్డ్ ఫిష్ వేయలేను. దానికి ఫ్లోరేట్ ఒకటి ఉంటుంది, దానికి సర్క్యులర్ ఫ్లోరేట్, వాటర్ పారామీటర్స్ వేరే ఉంటాయి, టెంపరేచర్ వేరే ఉంటాయి. నేను ప్రమోట్ చేసే చేపలేంటి, కొర్రమేను, తిలాపియా, పంగసియస్, బాసా, రూప్చంద్. బాగా పంగసియస్ అన్నా బాసా అన్నా ఒకటే కదా సార్. అంటే అపోలో అంటే తిలాపియా కూడా బాసా కింద అవుతుంది. అన్ని అపోలోని. అక్కడ చేసే హోటల్ కర్రీనే అపోలో అంటారు, కానీ చేప మట్టి పేరు పెట్టారు ఇక్కడ. లేదు, అపోలో అనే చేపే లేదు. 1,20,000 ఈ
మారుతున్నది అడ్రస్. ఆస్ట్రేలియా నుంచి వచ్చి పెట్టినారే. తెలుసు, మాధవి ఫార్మ్స్ బెంగళూరులోనా? ఇక్కడే సార్, హైదరాబాద్లో. అవును, విన్నాను. అవునవును అవునవును అవును. ఆయన ఏమంటే పైపులు పెట్టేసి ఉంటాడు. రైనీ సీజన్లో సమ్మర్ సీజన్లో ఊరికే నెట్టేస్తాడు. చలికాలంలో మబ్బులుగా ఉండేటప్పుడు, క్లౌడీగా ఉండేటప్పుడు ఏంటి సార్. అవును అవును అవును.